పెరుగుతుందో అది ఒక అగ్నిలాగా నీ లోపల ఒక అగ్నిలాగా ప్రజ్వలిల్లుతుంది. ఈ అగ్నితోనే కదా సతీదేవి కాలికి బూడిదైపోతుంది. మనలోని అగ్ని ద్వారానే ఆమె కాలిపోతుంది. ఆ అగ్ని ఎప్పుడెప్పుడైతే జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ, ఇప్పుడు చూడండి నాకు ఎంత వివరిస్తున్నా కొద్దీ నాకు జ్ఞానం వస్తూ ఉంటుంది. ఇలాంటి జ్ఞానం ఎవరికైతే వస్తూ ఉంటుందో వాళ్ళ లోపల నాకు కాళ్ళు చూడండి, నా కాళ్ళు ఎలా పట్ట 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 పలిగి ఉన్నాయి. అంటే ఎవరికైతే జ్ఞానం ఎక్కువ రగులుతూ ఉంటుందో అగ్ని మన శరీరంలో వేడి పుడుతూ ఉంటుంది. అగ్ని విరిగిన కొద్ది వేడి పుడుతుంది. ఇప్పుడు పొయ్యి కడ నువ్వు వంట చేస్తే నీకేమైతుంది? వేడైతుందా లేదా? అలాగే మన లోపల జ్ఞానం పెరుగుతున్న కొద్ది వేడి ఎక్కువైతూ ఉంటుంది. ఆ వేడి వల్ల మనకు శరీరం అంతా గరంగా మారిపోతుంది. అప్పుడు మనకి ఏమైతుందంటే ఆ అగ్నిలో ఏమైతుంది, మనం చేసుకున్న ఈ జన్మలో ఆ జన్మలో ఎన్నో జన్మల నుంచి చేసుకున్న అన్ని కూడా అనుభవించాల్సిన అవసరం లేకుండానే జ్ఞానం తెచ్చుకుంటే అందులో అవి పడి దగ్ధమైతాయి అని చెప్తున్నాడు. మరి ముందు ముందు అనుభవించడానికి కూడా అవసరం లేదు అంటున్నాడు. చూడండి, మనం చేయాల్సిన పని ఏంటండి? ధ్యానం చేయాలి, ధ్యానం కుదరాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. ఆ జ్ఞానం వస్తున్నప్పుడు మనం జ్ఞానం పెంచుకోవాలి. కొంచెం అచ్చ అంటే మనకి ఏమొస్తుంది తెలుసా? ఈ జ్ఞానం రాగానే కొంచెం అహంకారం కూడా వస్తుంది. అవి 2 లైన్లు ఒకటేసారి వస్తాయని చెప్పిండు పత్రిజీ. ఇది ఒక గీతనేమో జ్ఞానం, ఇంకో గీత అహంకారం. అందుకని రోజు రోజు మనం చెక్ చేసుకోవాలి అని చెప్పిండు. ఫస్ట్ ఈ జ్ఞానం పెరుగుతున్న కొద్ది మనం చెక్ చేసుకోకపోతే అది కూడా ఇది కూడా 2 కలిసి పెరిగి మొత్తం నువ్వు పేలిపోతావు. అందుకని దీన్ని చెక్ చేసి దీన్ని దించేయాలి, దాన్ని పెంచుకోవాలి. ఇది ఎంతైతే పెరుగుతుందో అప్పుడు నువ్వు ముందు అనుభవించాల్సిన అవసరం లేదు. మరి నువ్వు అనుభవించాల్సిన అవసరం లేనప్పుడు, నీకు పాపపు కర్మలు లేనప్పుడు నీకు జన్మ మళ్ళా ఉండదు. అందుకే సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు అని 3 ఉంటాయండి. తెలుసా? తెలియకపోతే కొంచెం వివరిస్తాను అడుగుతున్నా, మీరేం సప్పుడు ఎత్తలేదు. చెప్పండి, తెలుసా? సంచిత కర్మలు అంటే ఏంటి? పైన ముళ్ళే పెట్టుకొని వచ్చినాం. పుణ్యాల కర్మ, పాపాల కర్మని పైన ఆ ముళ్ళకి వెళ్ళి కొన్ని తెచ్చుకున్నాం. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది కదా, మామిడి చెట్టుకి ఎన్నో కాయలు ఉంటాయి, కానీ కొన్ని ఒక్కొక్క రోజు వండుతాయి. ఆ పండినేవి తెంపపోతే ఎట్లా రాలిపోతాయో అలాగే మన కర్మల నుంచి కొన్ని కర్మలు పండుతాయి. ఆ పండిన కర్మల్ని ప్రారబ్ధ కర్మలు అంటాం. వాటిని మనం జన్మ తీసుకొని వచ్చేటప్పుడు మనమే ఇగో ఇలాంటి కర్మలు నేను భూమి మీదకి వెళ్ళిన తర్వాత అనుభవిస్తాను అని తెచ్చుకుంటాం. పండని కర్మలని సంచిత కర్మలు అంటాం. అవి పైనే ఉంచి వస్తాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి భూమి మీదకి ఇంకా కొన్ని కర్మలు చేసుకుంటాం, నువ్వు నేను అని. వాటిని ఆగామి కర్మలు అంటారు. ఇక్కడ ఏమంటుందంటే, ఎప్పుడైతే నువ్వు ఈ 3 కర్మల గురించి తెలుసుకొని సంచిత కర్మలలోంచి ఈ యొక్క సంచిత కర్మలలో నుంచి మిగతా కర్మలన్నింటినీ, ఆ సంచిత కర్మలలో ఉన్న కర్మలన్నింటినీ మనం ఈ జ్ఞానం ద్వారా దగ్ధం చేసుకొని మన జన్మని భూలోకానికి సమాప్తం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే మళ్ళీ భూలోకానికి రావాల్సిన అవసరం లేకుండా జ్ఞానం వస్తే తప్ప, ఒకటి కర్మని అనుభవిస్తావా, రెండవది కర్మని దగ్ధం చేసుకుంటావా. 2 అవకాశాలు ఇచ్చిండు భగవంతుడు. నువ్వు అన్ని తప్పులు చేస్తావు, కొన్నేమో పుణ్యాలు చేస్తావు. 2 ఛాన్సులు ఇచ్చిండు. మనం మన పిల్లలకి ఇస్తాం కదా, తప్పు చేసినావు కదా సరిదిద్దుకొని టైం ఇద్దామయ్యమ్మా. అలాగే
భగవంతుడు కూడా మనకి 2 అవకాశాలు. ఒకటి, నీ జీవితంలో బాధలు, కష్టాలు, కన్నీళ్లు అనుభవిస్తావా? సరే, నీ ఇష్టం. లేదు, నేను అనుభవించను, ధ్యానం చేసి జ్ఞానం సంపాదించి తొలగించుకుంటాను అనుకుంటే ఇలా చేయొచ్చు అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అందుకే జ్ఞానార్థి దగ్ధ కర్మాణం, జ్ఞానము పెంచుకుంటేనే మన యొక్క కర్మలు దగ్ధమైతాయని చెప్తున్నాడు. ఏమైనా డౌట్ ఉందా ఈ శ్లోకంలో? చక్కగా మనం సాధన చేసి సంపాదించుకొని ఏ కోరిక లేకుండా, సంకల్పాలు ఏమీ అవసరం లేదు, పనులు చేసుకుంటూ పోవాలి. అన్ని ప్రాపంచిక పనుల వల్ల పుణ్యం వస్తుందండి. అదే ఆత్మ పనుల వల్ల ఏమొస్తుంది? ఈ కర్మకి ఆ కర్మకి చాలా తేడా ఉంటదండి. అదే మనము పుణ్యకర్మ చేస్తే ఏమైతుంది? మళ్ళీ జన్మ వస్తుంది. అదే మనం ఆత్మకర్మలు చేస్తే దీన్ని మనం సత్కర్మ అంటాం. ఆత్మకర్మలు అంటే ఏంది? ఆత్మ జ్ఞానము జరుగుతున్న చోట క్లాసులు పెట్టియడం, క్లాసులు చెప్పడం, ఇలాంటి అన్ని కూడా ఆత్మకు సంబంధించినవి. అక్కడ భోజనం చేయడం, భోజనంలో సేవ చేయడం, భోజనంలో మనం హెల్ప్ చేయడం, లేకుంటే వారికి దాతలుగా వచ్చి మనం ఈ రోజు మేము చేస్తాం వంటలు, మేము అన్నదానం చేస్తాం అని ఇలా రావడం, ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించిన కర్మలు. ఎక్కడైతే ఆత్మ పరమాత్మ గురించి మనకు జరుగుతుందో అక్కడ మనం ఎవరికి హెల్ప్ చేసినా కూడా ఆ కర్మ కిందికి వస్తుంది. ఆత్మకర్మ అంటే సత్కర్మ కిందికి వస్తుంది. మనం ఎప్పుడైతే ఇస్తామండి, ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం? నేను ఇచ్చినా అని 100 మందికి చెప్తాం. చెప్తామా? చెప్పకుండా ఉండాలి. మీరు మనకేం చెప్పిందండి ఇంత ముందు కాలంలో? కుడి చేతితోని దానం చేస్తే ఎడమ చేతికి తెలద్దు అని చెప్పి, మన ఎడమ చేతికి చెప్తామో చెప్పమ్మో కానీ ఊరందరికి చెప్తాం. మనకు అలా అర్థమైంది. అంటే మనం చేసిన ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా దానాన్ని పక్కవాడికి చెప్పద్దు. తెలుసుకుంటే పర్వాలేదు, మనకు సంబంధం లేదు. కానీ మన నోటితోని మనం నేనే పెట్టిన ఇలా మా పోయినవి రండి తినుండి అని మనం పిలుస్తాం కదా మన చుట్టాలని. ఒకసారి నేను ఒక చోటికి క్లాస్కి వెళ్ళినమ్మా. అంటే వాళ్ళు అఖండ జ్యోతి పెట్టుకున్నారు ఒక నెల. అక్కడ 1500 మంది క్లాస్. వాళ్ళు ఏం చేసిండ్రంటే వాళ్ళందరికీ తాంసి అనే ఒక ఊరు నుంచి భోజనం పెట్టడం. వాళ్ళు ఆ ఊరోళ్ళు మేము ఈ రోజు భోజనం పెడతాం మీ ఊర్లో అని చెప్పి వాళ్ళు ఏం చేసింది తెలుసా? ఈ ఊరోళ్ళు తప్పున్నారు, ఆ ఊరోళ్ళు మొత్తాన్ని పట్టుకొని చాలా భోంచేసి వెళ్ళు. ఆ ఊరోళ్ళు ఏ ఊరోళ్ళు అయితే వంటలు చేసి భోజనం పెట్టిందో ఆ ఊరోళ్ళే మొత్తం వచ్చి భోంచేసి వాళ్ళు వచ్చి భోంచేనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి. అలా ఉంటది మన దానాలు. అందుకని మనం చేసే దానాలు ఎలా ఉండాలి అంటే ఎవరికి తెలియదు. అదాన్నే నిష్కామ కర్మ అంటారు. అలా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం ఎంత గొప్పదంటే మనము ఒక్కసారి సాయిబాబా దగ్గరికి వెళ్దాం. ఈ శ్లోకం చెప్పుకున్న తర్వాత ఒకసారి ఒక అతను భగవద్గీత శ్లోకాలు అందరు ఓవర్ చేస్తారు. కొందరు శ్లోకాలు వస్తాయి కానీ దాని అర్థం తెలియదు. అప్పుడు కూడా సాయిబాబా ఉన్నప్పుడు ఒక అతను అలాగే చేసింది. సాయిబాబా ఏదో పనిలో ఉన్నాడు, ఈయన శ్లోకాలు చదువుకుంటూ గురుకుంటున్నాడు. లోపల వస్తున్నాడు. ఏం చదువుతున్నావయ్యా అని అడుగుతాడు. అంటే సాయిబాబా మీకు తెలియదులే, నేను శ్లోకాలు చదువుకుంటున్నా, భగవద్గీత శ్లోకాలు అంటున్నాడు. సాయిబాబాకి తెలియదు ఏముంటానండి ఆ పిచ్చోడు అన్నమాట. అవునా అన్నాడు. సరే మాకు కూడా వినిపించు అన్నాడు సాయిబాబా. మాకు కూడా వినిపిస్తే మేము కూడా వింటాం కదా, భగవద్గీత అంటున్నారు కదా అంటే సరే అని ఈ శ్లోకం చెప్పింది.
ఈ శ్లోకం మనం విందాము. తద్విద్ధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా, తద్విద్ధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా, ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శినః. మళ్ళొక్కసారి. తద్విద్ధి ప్రణిప్రాతేన, ప్రణిపాతేన, పరిప్రశ్నేన, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ప్రణిపాతేన పరిప్రశ్నేన ఇక్కడ దొరకబట్టింది సాయిబాబా. పరిప్రశ్న అంటే ఏంటిదని నేను అడిగిండు. పరిప్రశ్న అంటే ఏంటిదని నేను అడగగానే తెల్ల ముఖమే చేసిండు. మేడం మీరు ఎటు వస్తున్నారు? క్లాస్ విన్నాను మేడం, ఇక్కడ ఎంత మంచి శ్లోకం చెప్తున్నా. నిన్ను కాదు. పరిప్రశ్న అంటే ఏంటిదని సాయిబాబా ఆ మనిషిని అడుగు. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రశ్నలు వేయమని. ఒక గురువు దగ్గర శిష్యుడు కూర్చొని ప్రశ్నలు వేయమని అంటున్నాడు అని. మరి ప్రశ్నలు వేయమని అన్నప్పుడు ప్రశ్న ఉండాలి కదా, పరి ఎందుకు ఉంది అని అడుగుతుంది. కరెక్టే కదా? వ్యాసుడు ఏమన్నా పిచ్చోడా? పరి ఎందుకు పెట్టిండు నాకు ఇప్పుడు అర్థం కావాలని సాయిబాబా. నాకు తెలియదు బాబా అన్న. తెలకపోతే ఇలాంటి అహంకారం తీసేసుకోమని, అందుకే నేను మిమ్మల్ని రోజు 2 రూపాయలు అడుగుతున్నా అంటాడు బాబా. మీ అహంకారాన్ని, మీ మమకారాన్ని తొలగించుకోమని అందరి దగ్గర 2 రూపాయలు ఎందుకు అడుక్కుంటున్నా నేను అని బాబా చెప్తాడు. అహంకారము మమకారం కూడా డేంజర్. అహంకారమే అనుకుంటాం మనం, కానీ మమకారం కూడా చాలా డేంజర్ అండి. అందుకే మధ్య మార్గం చెప్పిండు మన పత్రిజీ. మమకారం ఎంత ఉందన్నో అంతే ఉండాలి, ఎంత చూడన్నో అంతే చూడాలి. పిల్లల్ని ఓవర్ చేసుకోవద్దు అన్నాడు. అప్పుడు చెప్పిండు సాయిబాబా. పరి అంటే ఏంటిది అంటే వినయం. అంటే ఒక గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ గురువుని మనం వినయంతో ప్రశ్నించాలి అని సాయిబాబా చెప్పింది. మరి ఇక్కడ ఇంకా ప్రణిప్రాతేన అంటే ఏంటి అంటే సాష్టాంగ నమస్కారం. చూడండి, ఈ శ్లోకము చాలా చక్కగా వినండి. జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి, జ్ఞానులు అంటే ఎవరు? పత్రిజీ. పత్రిజీకి సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి నువ్వు ఉపదేశం తీసుకో, వారి జ్ఞానాన్ని పొందు అని ఈ శ్లోకం చెప్తుంది. ఇది వ్యాసుడు చెప్పింది. పత్రిజీ ఏం చెప్పిందంటే, మరి సాష్టాంగ నమస్కారం అంటే ఏంటిది అని వివరించిండు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం అని అన్నప్పుడు భగవద్గీత మనం కూడా ఆచరించాలి కదా కదమ్మా. మనకు వర్తిస్తుంది, పిల్లలకి వర్తిస్తుంది, ముసలోళ్ళకి, మగవాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. మరి ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చెయ్యాలా వద్దా? చెయ్యన్నా? చెయ్యాలా వద్దా? చెయ్యాల. ఎందుకు? ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం. మేడం మీ అమ్మాయిని కింద వస్తున్నాయి మన్మరాలు ఇంటికాడ, మీ గారవ వాళ్ళు ఇంటికాడ విన్నాను. కూర్చోబెట్ట, కూర్చో. మమత వెనకాల ఉన్నామని కళ్ళు తెరమని ధ్యానంలో మళ్ళా కూర్చోవాలి ఇంటికాడ ఉన్నప్పుడు. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, మీ అమ్మాయిని పిలమని, క్లాస్ వినమని పిల్లండి. ఒక గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన దగ్గర మనం సాష్టాంగ నమస్కారం, గుడికి వెళ్ళినా గురు దగ్గరికి వెళ్ళినా సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు స్త్రీలు. ఎందుకంటే స్త్రీలో గర్భసంచి ఉంటుంది. గర్భము అన్నిటికంటే గొప్పది.
చేయకూడదండి, చేయాలని చెప్తున్నారు కదా, మీరు చేసేది ఎక్కడన్నా చేయొద్దు, మనము మోకాళ్ళ మీద చేయాలి. అయినా మన గురువు అసలు కాళ్ళే మొక్కనియడు కదా, ఇంకా అది కూడా అవసరం, దాని అర్థం అది కాదన్నట్టు. అంటే సాష్టాంగ నమస్కారం మనకు పనికి రానప్పుడు, మరి ఇక్కడ సాష్టాంగ నమస్కారం అని ఎందుకు పెట్టిందంటే దాని అర్థం అది కాదు అని. మరి గుడికి వెళ్ళి మగవాళ్ళు ఏం చేస్తారండి, సాష్టాంగ నమస్కారం చేసి పడుకొని మొక్కుతారు. చూడండి, సాష్ట అంటే ఆడికిడికి వండి, అష్ట అష్ట అంటే ఏంటి, 8 అంగాలతో నమస్కారం చేసుకోవాలి. 8 అంగాలతో నమస్కారం అంటే శరీరాన్ని ఆడికిడికి వండబెట్టినారు. ముండేమో తల, 2 చేతులు, 2 కాళ్ళు, ఎన్నైనాయి లెక్క తప్పచ్చింది మీకు. 2 కాళ్ళు, 2 చేతులు, 4, ఇదొకటి, ఇదొకటి, మరి అష్ట కదా, 8 కదా. శరీరాన్ని అయితే వండబెట్టినాం, మనమేమో నమస్కారం అయిపోయిందని మొక్కుతాం, లేస్తాం. ఇది సాష్టాంగ నమస్కారం అని మొగోళ్ళు అనుకుంటారు, మరి కాలే కదా. సాష్టాంగ నమస్కారం అంటే ఇంకేముండాలి, ఏముండాలి, మనస్సు, బుద్ధి. మనస్సు ముఖ్యమైనది, అన్నిటికంటే దొరకబట్టాల్సింది దాన్ని. అంటే శరీరంతో పాటు సాష్టాంగ నమస్కారం అంటే అలా కాదండి. ఏ గురువైతే మనకి ఆత్మ గురించి చెప్తాడో ఆ గురువు దగ్గర, ఒక గుడి దగ్గర, ఏ గుడికైతే వెళ్తామో అక్కడ గాని, ఏ గురువు దగ్గరికి వెళ్తామో అక్కడ గాని, వారి పాదాల దగ్గర కూర్చొని మనము మన శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని అన్నింటినీ గురువుకి, పరమాత్మకి సమర్పించి వాళ్ళు చెప్పేది వినాలి. ఇక్కడ మీరు ఒక్కోళ్ళు కూడా అవి చేస్తలేరు. మనస్సు ఎటో పోతుంది, తాపకు కొలు లేచిపోతున్నారు. ఇది మనం నేర్చుకోవాల్సిన శ్లోకం, అందుకే గొప్పదని చెప్తున్నా. ఎప్పుడైతే మనం జ్ఞానం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటామో ఓ గురువు పాదాల దగ్గర శరీరాన్ని పూర్తిగా సమర్పించాలి. తలకాయలో ఉన్న కండ్లని, చెవులని, ముక్కుని, నోరుని అన్నింటిని, అలాగే ఈ శరీరాన్ని, చేతులని, కాళ్ళని అన్నింటినీ గురువుకి సమర్పించి నీ మనస్సు ఎటు పరిగెత్తకుండా గురువు పాదాల దగ్గర ఉండాలి. బుద్ధితో, నీ బుద్ధితో ఇలా 8 అంగాలని అష్టాంగ నమస్కారంతో చేసి ఆ గురువు ఇచ్చే ఉపదేశాన్ని తీసుకొని, ఆ గురువు ఇచ్చే జ్ఞానాన్ని పొంది, అప్పుడు వినయంతో, నీకు డౌట్ ఉంటే వినయంతో ప్రశ్నించు. అప్పుడు గురువుకి ప్రశ్నించిన తర్వాత సేవలు చేసుకో అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఇంత అర్థం ఉంది మనకి ఈ శ్లోకంలో. మనం గుడికి వెళ్ళినా కూడా అలాగే చేసుకోవాలి. ఒకవేళ మనం గురువు దగ్గరికి వెళ్ళినా కూడా ఎప్పుడైనా కూడా మనం అహంకారంతో ప్రశ్నలు వేయకూడదండి. అర్థమైందా? అది పత్రిజీ అయినా సరే, పత్రిజీ దగ్గర నేర్చుకున్న సీనియర్ మాస్టర్లు అయినా సరే, మనం ఏం చేయాలంటే, మనం ఏదన్నా అడగాలంటే అణిగి మణిగి అడగాలండి, రెచ్చిపోయి అడగద్దు. వినయం అంటే అణిగి మణిగి, రెస్పెక్ట్ తో, వినయంతో మనం అడగాలి. అడిగి మన వారికి ఏమన్నా, మీకేమన్నా మేము సేవ చేసుకుంటాము, ఏం కావాలి అని అడిగి మనం సేవ చేయాలి. అడగాలి ఫస్ట్. ఇష్టం వచ్చినట్టు చేతులేయడం కుదరదు. తర్వాత సేవ చేసుకొని ఉపదేశం చేస్తారు వాళ్ళు మనకి. ఆ ఉపదేశం తీసుకొని, జ్ఞానం తీసుకొని, ఆ జ్ఞానాన్ని నువ్వు దర్శించాలి అని చెప్తున్నాడు. ఇంత ఉంటుందండి మనకి భగవద్గీత వివరిస్తూ ఉంటే. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాలని ఉంటది శ్రద్ధ ఉన్న వాళ్ళకి. శ్రద్ధ లేని వాళ్ళకి ఇంటరాక్టివ్స్ పెడతారు, కానీ అప్పుడు చెప్పేటోళ్ళకి ఇంకా విరక్తి పుడుతుంది. ఒక్కసారి చెప్పండి ఈ శ్లోకాన్ని. మీకు చెప్పలే కదా ఇప్పుడు, ఒకసారి కళ్ళు మూసుకోండి. ప్రతి శ్లోకాన్ని మన నోటితోని పలకాలండి. కొన్ని శ్లోకాలన్నా మనం పలుకుతున్నాం కాబట్టి
కొన్ని చెప్పుకుంటున్నాం కదా. తద్విద్ధి తద్విద్ధి ప్రణిపాతేన ప్రణిపాతేన పరిప్రశ్నేన పరిప్రశ్నేన సేవయా. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఉపదేక్ష్యంతి, ఇక్కడ పలికేటప్పుడు గమనించండి. ఉపదేక్ష్యంతి ఒత్తాలి అక్కడ. ఉపదేక్ష్యంతి ఉపదేక్ష్యంతి తే ఇతే జ్ఞానం జ్ఞానేన తత్వ దర్శినః. జ్ఞానేన తత్వ దర్శినః. ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానేన సత్వదర్శినః. సత్య కాదు, తత్వ. జ్ఞానేన తత్వదర్శినః. ఓకే మాస్టర్స్, కళ్ళు తెరవండి.